నేను ఆ పరిచయం ప్రారంభించినప్పుడు ఆశలో మొట్టమొదటిగా దశంభాగం తీసి ఇవ్వటం అంటే చాలా కష్టం అనిపించేది. కారణం ఏంటంటే డ్రమ్ము పగిలితే మూసుకునే పరిస్థితి లేదు. దశంభాగం ఇవ్వాలంటే కష్టంగా అనిపించేది. తర్వాత నెమ్మదిగా దశంభాగం మా నాన్నగారు అలవాటు చేశారు. దశంభాగం ఇచ్చాక కొంతకాలమైనాక ఆలోచన కలిగింది. నా కొరకు కాక దేవుని కొరకు ఖర్చు పెడితే బాగుండని ఒక భాగం అంటే సగం నేను ఖర్చు పెట్టుకుని అంటే సేవ కార్యక్రమం మిగతా ఎంత సేవలను వినియోగించేవాడు. ఇక ఆ తర్వాత రాను రాను నాకు ఒక ఆలోచన కలిగింది. నేను బ్రతకడానికి సరిపడా ఉంచుకుని ఉన్న భాగమంతా అంటే మొదట్లో దశం భాగం, తర్వాత సగభాగం, ఇప్పుడు 10వ వంతు నేను తీసుకుని ప్రతి పైసా సేవలో ఖర్చు చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మీరు ఇచ్చిన ప్రతి పైసా వ్యర్థం కాల, ప్రతి పైసా ఖర్చు చేయబడి విలువైన ఆత్మల కొరకు ప్రయాసపడుతుంది. కనుక దీని నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునే అవకాశం ప్రభు కలిగించాలి. త్వరలోనే ఆ ఏర్పాట్లన్నీ ప్రభు చేస్తారు. మీరు ప్రార్థన చేస్తారు. ఇక్కడే కాదు, నాతో కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది అడుగుతున్నారు ఇంకా అయ్యా మీ సహవాసంలో ఉండాలి. సహవాసం ఉన్న సేవకులు నేను ఆశీర్వదించబడుతున్నాను, వాళ్ళు ఆశీర్వదించబడతా ఉన్నారు. ఇది దేవుని మహాకనికరం. కనుక ఈ పరిచర్యలో యథానుసారంగా జరగాలి. నా ఆలోచన కాదు కానీ దేవుని ఆలోచన. కనుక మీరు ఎప్పుడు ఈ తోటను గుర్తుపెట్టుకోనండి. కట్టడాల్లో తోట ఉండొచ్చు, మొక్కలు తీయొచ్చు, కానీ మీరు ఈ ప్రార్థనా తోట కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. మహిమ దిగి వచ్చునుగాక, కార్యాలు జరుగునగాక, కట్టడాలు మొదలవునగాక, వేవేల ప్రజలకు దీవెనకరంగా మారి దేవునికే మహిమ కలగాలి. ఈ రోజున ఈ పరిచర్య అంతా మీ పరిచర్య ప్రతి పైసా ఇది సంస్థ పేరునుంది. మన హెడ్ క్వార్టర్ జంక్షను మీరు ఇచ్చే ప్రతి పైసా సంస్థలోనే ఖర్చు అవుతుంది. కనుక నాది నేను నమ్ముకోవడం అనే కార్యక్రమం ఉండదు. ఇక్కడ ఎంతమంది వచ్చిన సేవ చేస్తూనే ఉంటారు. ఉన్న ఆస్తులన్నీ ఉన్నవన్నీ సంస్థాపరంగా ఉన్నాయి. అనేక మంది సేవకులు లేపుతున్నారు, కొంతమంది తయారయ్యారు. నా తపన ఇంకా అనేక మందిని తయారు చేయాలని. కనుక ఇందాక చెప్పినట్టుగా సెప్టెంబర్ నెలలో ఒక నెల ప్రోగ్రాం ఉంటుంది. సేవకులు పంపండి. ఒకవేళ సేవ చేయలేకుండా ఉన్న పరిస్థితులు ఉన్న సేవకులు ఎవరైనా సహకరించండి. వాళ్ళకి మేము చేయూతనిస్తాం. ట్రైనింగ్ ఇచ్చి సేవా కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో ప్రారంభించడానికి సహకరించాలని ఒక ఆశ దర్శనం కలిగి పరిచర్య ప్రారంభించాం. కనుక విస్తరించి మాట్లాడకుండా నా మాటలు ముగిస్తూ ప్రభు ఈ కార్యాన్ని చేసినందుకు, మిమ్మల్ని పిలిపించినందుకు, ఈ అనుకూల పరిస్థితి కలిగించిన దేవునికి చేతులూపుకుంటూ గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా గట్టిగా ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్.